ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి యేసు ప్రభువా, నీ వందనాలు. నీ ఉచితమైన మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, శక్తి ప్రభావం బట్టి ప్రభువా, గతించిన దినాలన్నీ కూడా కృపాక్షేమములుగా మమ్మల్ని రక్షించి ఈ సమయంలో, ఈ గడియలో నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రములు. ప్రపంచం యొక్క పరిస్థితులను బట్టి, రాష్ట్రాలను బట్టి, దేశాలను బట్టి మరొక్కసారి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ బలమైన కృప, శక్తి, ప్రభావము దేశ ప్రజల మీద ఉంచి నీవు విజయుడిగా శిలువ చరిత్ర శ్రమల కాలములో, ఆ తదుపరి కాలంలో శిలువ మీద నువ్వు విజయం సాధించి ఉన్నావని గొప్ప కేకతో మేము వినబడినట్లుగా అనేక మార్లుగా మేము చెప్పుకుంటా ఉన్నాం. మరి దినమున ప్రభువా, అయ్యే మాటలు నీవు సాధించిన విజయాన్ని ఈ లోకంలో కూడా మేము ఈ భయంకరమైన వాతావరణాన్ని సాధించుకునేలాగున, ఛేదించుకునేలాగున ఈ భయంకరమైన వాతావరణమును తరిమి వేసేలాగున ప్రభువా, నీ బిడ్డలను మార్చడానికి మేమేమి చేయాలన్నది ఆలోచించే దేవుడు ఉన్నావు. కాబట్టి ప్రతి అనుకూల సమయంలో నిన్ను మహిమపరచుకునే భాగ్యమును బిడ్డలకు అందజేయండి. అలాగే ప్రభువా, నీ యొక్క మహాకృపలో ఇద్దరు మన చెప్పబోయే వాక్యమును బట్టి ప్రతి బిడ్డల యొక్క హృదయాలు మార్చుకుని, వారి తలంపులు మార్చుకుని, వారి ఆలోచనలు మార్చుకుని, వారి పద్ధతులు మార్చుకొని, వారి కార్యాలు మార్చుకొని ప్రభువా, ఈ లోకంలో విజయం సాధించే బిడ్డలుగా నీ కృపను దించమని, ఆశీర్వదించమని, ఈ ప్రారంభం నుంచి ముగింపు వరకును నీవును నీ పరలోక పరిశుద్ధులను మా మధ్యలో ఉండిన క్రమాన్ని నీ పరిశుద్ధాత్మ వాక్కులతో మాట్లాడి నడిపించమని యేసు నామమున వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ దినమున చెప్పబోయే వాక్యము ఈ లోకానికి అందించే వాక్యమును అంశము ఏమనగా, నీవు విజయాన్ని ఎప్పుడు కోల్పోతావు. అంశమేమనగా, నీవు విజయాన్ని ఎప్పుడు కోల్పోతావు అనే అంశం మీద ఏదైనా మనం మాట్లాడుకుందాం. పిల్లరా, లైవ్లో చూస్తున్నటువంటి, వీడియోలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది. 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వాక్యంలోకి వెళదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. మరొకసారి చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని ప్రియమైన బిడ్డలారా, చాలాసార్లు మనము శక్తిని కోల్పోతాం. మన జీవితంలో, పోరాటంలో గెలవలేని స్థితిలో మనము ఉంటాం. చూడండి ప్రియులారా, ఈనాడు దేశానికి, ప్రపంచానికి కరోనా వ్యాధి అనే వ్యాధి సంప్రదించింది. ఈ రోజున ఉదయం చూడడానికి భయపడుతున్నాం. రాత్రిని ఎలా ముగించాలని ఆలోచిస్తున్నాం.
రెండే అంశాలు మనం అధ్యయనం. ఉదయం చూడడానికి భయపడుతున్నాం, రాత్రిని ఎలా ముగించాలని కూడా ఆలోచిస్తున్నాం. రెండు రకాలుగా ఆలోచిస్తున్నాం. ప్రస్తుతము నీవు ఈ ప్రపంచము ఏ విధముగా ఉన్నది అంటే, నీవు ఇష్టపడే రాత్రుల వలె ఉన్నాయి ఈ రాత్రికాల సమయాలు. నేడు ప్రపంచములో ఎవరికి బాధ కలిగినను, ఇబ్బందులు కలిగినను, ఉపద్రవాలు కలిగినను, దేవుని మాట ప్రకారం చెప్పే మాట ఏమనగా, ప్రతి ఒక్కరూ కూడా రాత్రి కాలాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు. రాత్రి కాలంలోనే మోటారు సైకిళ్ళ మీద ప్రయాణాలు, కార్ల పైన ప్రయాణాలు, సముద్ర తీరాల్లోని విహారయాత్రలకని, క్లబ్బులోని, టీవీ ఛానల్స్ ద్వారా చూచుటకును, వీడియోలు, సెల్ ఫోన్స్ ద్వారా, మత్తు పానీయముల ద్వారా, ఏవో పుస్తకాలు, కథలు చదవడం ద్వారాను, ఇంటర్నెట్ అనేటువంటి దానితో చాటింగ్స్ చేయడం ద్వారాను, వ్యభిచార ఆలోచన క్రియల ద్వారాను, తీరిక లేని ఫోన్లలో మాట్లాడడం, పదే పదిగా తీరిక లేని ఫోన్లు అలా నొక్కుంటూ ఉంటూ మాట్లాడడం, ఆ ధోరణి విధానమును గురించి, ఆ ఆటలు, ఆ పాటలు, ఆ టీవీలో రాత్రినే అనకుండా, సమయము సందర్భము లేకుండా, ఇది నాన్న మంచాల మీద పండుకుని కూడా ఈ సెల్ ఫోన్ ఆటలు, పాటలు, నాటకాలని మునిగిపోతూ రాత్రి కాలాన్ని నేటి దినాన 100% గడుపుతూ ఉన్నారని నేను మాట్లాడుతూ ఉన్నాను. అందుకే అన్నాను, ఉదయం చూడడానికి భయపడుతున్నాము, రాత్రిని ఎలా ముగించాలి అనే ఆలోచనలోనే లోకమంతా మునిగిపోయింది. ఈ విధముగా నీ జీవితంలో రాబో ఉగ్రతలను నువ్వు చూసే ప్రతి వీడియో కానీ, షెల్ల కానీ, వార్తలు కానీ, ప్రచారాలు కానీ రాబో ఉగ్రతను చూపిస్తూ ఉన్నాయి. ఇట్లా చేస్తే హెచ్చరిస్తూ చనిపోతారని కూడా ఆ యాప్ల్లోనే చూపిస్తూ ఉన్నాయి. కానీ వాటిని అధిగమించి తినాన మరి ముందుకు వెళ్ళి ఈ రాత్రికాల సమయంలో మునిగి తేలుతా ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనతల మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. మనుషుల యొక్క స్థితిగతులను బట్టే భూమి మీదకి ఒక ఏమొచ్చింది, ఆయన యొక్క కోపము రగులుకొని ఉన్నది సమస్త ప్రపంచం మీద. ఎందుకు అంటే, ఈనాడు ఏదో దాని గురించి భయం ఉంటుంది మనకి. దేనికి భయపడుతున్నాం నేటి దినాల్లో మనం అంటే, కరోనా వ్యాధి గురించి మనం భయపడతా ఉన్నాం. ఎందుకు భయపడాలి? ఎందుకు భయంకరమైన రాత్రులు మనం గడుపుతున్నామో తెలిస్తే ఆ భయం నీలో ఉండదు. ఎందుకంటే ప్రియులారా, ఆ రాత్రి ఎలా ఉంటదంటే, ఒక రాక్షసి కాదు ఉంటది. ఈనాడు దేశంలో, ప్రపంచంలో కరోనా అనే రోగము ఒక రాక్షసి వలె కనిపిస్తా ఉన్నది. దాని ముందు ప్రపంచమంతా కూడా ఒక మిడతగా కనిపిస్తా ఉన్నది. ప్రపంచమే ఒక మిడత అయిపోయింది ఈ రాక్షసి దగ్గర. దీన్ని తొలగించుకోవడానికి ఒక మార్గం ఉంది అని
దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. అదేమనగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును అని ఆయనే చెప్పనే కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము అని వాక్యము బోధిస్తా ఉన్నది. నేను విడువను ఎడబాయను అన్నారు. యేసు క్రీస్తు ప్రభువు మనకు సమాధానముగాను, మనకు సహాయకుడుగాను, మనల్ని రక్షించేవాడుగాను, మనల్ని బలపరిచేవాడుగాను, మనల్ని ఆదరించేవాడుగాను, మనల్ని స్వస్థపరిచేవాడుగాను, మనల్ని పోషించేవాడుగాను ఈ దినాన మనకు లోకములో దేవుని వాక్యం బలపరుస్తా ఉన్నది. అందుకే ప్రియులారా, మన యొక్క సమస్తాన్ని ఎవరికి అప్పగించాలని ఉంటే, నిన్ను విడువను ఎడబాయను అనే వ్యక్తికే మనం మన జీవితాన్ని అప్పగించుకోవాలి. దిక్కు లేని స్థితిలో. కీర్తన భాగము 27:1 నుంచి మనము చదువుకుందాము కొన్ని మాటలు. కీర్తన భాగము 27. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు, వారు త్రొట్టిల్లి కూలిది. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యముగా విడవకుందును. యెహోవా యొక్క ఒక్క వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో జానించుటకును, నా జీవిత కాలమంతయునని యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. పిల్లరా, అంత మంచి వాక్యము చూడండి. మాటలు ఆపత్కాలమును దాచే దేవుడు. అందుకన్నాడు, నేను విడువను ఎడబాయును అని. దేవుని ఉచితమైన కృపలో నీలో ఉన్న దేవుని శక్తిని అర్థం చేసుకోవాలి. నీలో దేవుని శక్తి చాలా ఉంది. ఆ శక్తిని అర్థం చేసుకున్నవాడు ఒక దినమును చూసినప్పుడు యోహాను సువార్త 4:4 చూస్తే, దేవుని శక్తిని అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. ఇప్పుడు 4:4 ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను కనుక దేవునికి స్తోత్రం. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఎందుకు సమరయ మార్గమున ఆయన వెళ్ళవలసి వచ్చారు అనేది ప్రశ్న. ఎందుకంటే ఒక దినమున ఆయన సమరయ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే, ఆ సమరయ అనే గ్రామము, ఆ గ్రామానికి మరొక పేరుగా ఉన్నది అనగా సమరయలోని సుకారలో ఒక ఊరికి వచ్చాను. ఆ ఊరు బహుగా చెడిపోయినది, ఆ ఊరు బహుగా పాడైపోయినది, ఆ ఊరు బహుగా వ్యభిచారముతో నిండి ఉన్నట్లుగా ఉన్నప్పుడు ఒక సమరయ స్త్రీ ఒక దినమున అక్కడకు వచ్చింది. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిని ఆ బావి అంత కూర్చుండేను. అప్పటికి ఇంచుమించు 12 గంటలు అయ్యాను.
అక్కడ ఎవరు వచ్చారంటే సమరయ స్త్రీ. చివరకు ఎన్నో ఎత్తి ప్రయత్నాలు చెప్పి చేసిన చివరకు దేవుని మాటలోనికే వచ్చింది, దేవుని మార్గంలోనికే వచ్చింది. దేవుణ్ణి అన్నదప్పుడు ఏమన్నాడంటే, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్యతో వచ్చునని నేను ఎరుగుతున్నాను, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయమని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నా నేనే అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇంతలో ఆ శిష్యుడు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుచున్న చూచి ఆశ్చర్యపెట్టి, కానీ నీకేమి కావాలని ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఎవడను అడగలేదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కడ అని ఆ ఊరిలో వారితో చెప్పగా, ఆ ఊరిలో నుండి వారు బయలుదేరి ఆయన వద్దకు వచ్చి చూడిరి. దేవుని స్తోత్రం. ఒక వ్యభిచారము కలిగిన స్త్రీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు నన్ను మార్చాడు, ఈ దినం నుంచి నేను నా వృత్తిని వదిలిపెట్టి మంచి మార్గంలో నేను నడవదలుచుకున్నాను, నేను మెస్సయ్యను చూచి తిందిని గొప్ప శబ్దంతో గ్రామమంతా చాటి ప్రభువును చూపించింది. దేవుని స్తోత్రం. ఈ దినమును చూసినప్పుడు స్త్రీలారా, సమరయ స్త్రీలో ఉన్న శక్తి తన పాత జీవితాన్ని తీసివేసి నూతనమైన జీవితాన్ని చేసుకుంది. అంటే ఇప్పుడు ఎక్కడుంది? నీలో ఉన్న దేవుని శక్తిని నీవు అర్థం చేసుకున్నప్పుడు. ఆ విధంగా చూస్తే బైబిల్ గ్రంథములో దావీదు దేవుని శక్తిని ఏ విధంగా చూశాడు? ఎలుగుబంటిని చంపినప్పుడు దేవుడు శక్తిని ఇచ్చాడు, సింహమును చంపినప్పుడు దేవుని శక్తిని ఇచ్చి ఉన్నారు. అందుకే ఆ రెండు శక్తుల్ని చూసి గొలియాతు మీదకు యుద్ధానికి వెళ్ళాడు. ఏమరా నేను కుక్కనా అనగా అనగా ఆ గొలియాతు లాంటి వాడే కుక్కని సంబోధనతో చేసుకున్నాడు. అతనే కుక్కని చేసుకున్నాడు. చిన్న కర్ర పట్టుకుని వెళ్ళగా నేను కుక్కనా అన్నాడు. దావీదు ఏ విధముగా బయలుదేరాడు? సింహమును చెప్పిన అనుభవము, ఎలుగుబంటిని చెప్పిన అనుభవము. ఈ సింహము కంటే ఎలుగుబంటి గొప్పవాడా? గొలియాతు ఏమి చేయగలడు? యుద్ధము యెహోవాది అని బయలుదేరి వెళ్ళి జయాన్ని పొందుకున్నాడు. ఆ సమయంలో ఆ రాష్ట్రం అంతా చీకటైపోయింది. దావీదు వెళ్ళకపోతే నాశనమైపోయిందని కూడా ఉంది. యోబును చూసినప్పుడు కుటుంబం అంతా సర్వనాశనమైపోయినా కూడా, నేను నా శరీరం అంతా క్షీణించిపోయినను, నేను నా శరీరంతో నా దేవుని చూచెదను అన్నాడు. అలాంటి అనుభవం ఒకటి. దానియేలు భక్తుడిని మనం చూసుకున్నప్పుడు, సింహం బోలులో వేసినప్పుడు నా దేవుడు నన్ను రక్షించగలడని నమ్మకముతో ఉన్నప్పుడు ఆ దేవుడు రక్షించగల సమర్థుడయ్యాడు. ముగ్గురు భక్తుల్ని చూసినప్పుడు, అగ్నిగుండంలో వేయబడినప్పుడు నా దేవుడే చూసుకుంటాడని వెళ్ళినప్పుడు ఆ దేవుడే రక్షించాడు, విజయాన్ని పొందారు, దేవునికి పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఉన్నారు. రక్తస్రావము గల స్త్రీ ఉంది. ఆ వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడదును అనుకుంది. అక్కడ ఆమెకున్న 12 సంవత్సరాల వ్యాధి ఒక్క క్షణంతో పోయినట్లుగా మనము చూస్తున్నాం. ఈ విధంగా చూసినప్పుడు దేవుని శక్తి, నీలో ఉన్న శక్తి, దేవుని శక్తిని అర్థం చేసుకున్న భక్తులు దినాన్ని ఎంతో మంది ఉన్నారు. మనలో చాలా శక్తి ఉంది, దేవుని శక్తి. దాన్ని వినియోగించుకోవడంలో మనము విఫలమయ్యి ఈ దినాన రాత్రుల్లో ముందుగా చెప్పినట్లుగా మరి సముద్ర తీరాల్లో పోయి కాలక్షేపాలు చేయడం, కారులో తిరగడం, క్లబ్బుల్లో తిరగడం, టీవీ ఛానల్స్ ద్వారా చూడలేని కార్యాలన్నీ కూడా సెలవుల్లో చూడడం, విడిపోరులో మత్తు పానీయాలు, ఏదో తప్పుడు పుస్తకాల కథలు చదవడం, ఇంటర్నెట్ చాటింగ్లు చేయడం, వ్యభిచారకార ఆలోచనలు,
తీరిక లేని ఫోన్లు మాట్లాడడం, దోపిడీ విధానముల గురించి, ఆటపాటల గురించి మనం మునిగిపోతున్నాము. కానీ దేవుని శక్తి ఎంతవరకు ఉందనేది ఏ మానవులు కూడా ఇంకా సరిగా గ్రహించిన వారుగా లేని వారుగానే లోకం నడుస్తూ ఉన్నది. కాబట్టి దేవుని శక్తిని తరపున పోరాడుతుంది. ఆ పైవారిని ఏ విధముగా రక్షించుకున్నాము? ఆ పైవారు అనగా ఎవరు? ఆ దావీదుని చూసినప్పుడు, ఆ సమరయ స్త్రీని చూసినప్పుడు, యోబుని చూసినప్పుడు, దానియేలును చూసినప్పుడు, ముగ్గురు భక్తులు చూసినప్పుడు, రక్తస్రావముల స్త్రీని చూసినప్పుడు, పాపాత్మురాలైన స్త్రీని చూసినప్పుడు, జక్కయ్య ఇలాంటి వాడిని చూసినప్పుడు, రెండవ దొంగ లాంటి వాడిని చూసినప్పుడు ఏ విధమైన స్థితిలో రక్షించి ఉన్నాడో ఈ దినమున నీ తరపున కూడా దేవుడు పోరాడడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. అప్పుడు మంచి ఆత్మను, మంచి జీవితమును నీకు దేవుడు దయచేస్తాడు. దేవుని స్తోత్రం. మరి ఈ దినమున ఒక వ్యక్తి భయపడి, పూర్వకాలం అయితే తల వద్ద చీపురు గట్ల పెట్టుకుని పండుకునేవారు, దెయ్యాలు భూతాలు వస్తాయని. కొంతకాలం మారిన తర్వాత బైబిల్ని పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చివరకు వచ్చింది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా భూలోకంలో అధికంగా ఇచ్చిన ఆస్తులు పెంచుకుని, అధికమైన తప్పులు చేస్తూ, అధికమైన ద్రోహములు చేస్తూ, అధికమైన హింసలు చేస్తూ, ఈరోజు ఇంటి వద్ద సీసీ కెమెరాలు, ఇంటి వద్ద తల వద్ద కత్తులు, పిస్టల్లో కూడా పెట్టుకుని పండుకునే రోజులుగా మారిపోయాయి. కారణమేంటి? మితిలేని ఆస్తులు, మితిలేని తప్పుడు పనులు, మితిలేని కార్యాలు, మితిలేని విపత్తులు మధ్య మునిగి ఉన్నందున ఎవరు ఏ సమయంలో చనిపోతారో, చంపుతారో అని భయంతోనే ఇది నాన్న దేశంలో చాలా మంది ఉడికిపోతా ఉన్నారు. కత్తులు పుస్తల్లో తల వద్ద పెట్టుకుని పండుకుంటూ ఉన్నారు. ఈనాడు బైబిల్ సత్యాలను మనము నమ్మడం లేదు. బైబిల్ సత్యాలను మనం నమ్మగలిగితే చూద్దాం. కీర్తన భాగము 119వ కీర్తన భాగంలో, నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నింటిలో నుండి నా పాదమును తొలగించుకొనిచున్నాను. చూడండి ప్రియులారా, దేవుని వాక్యమును ఎప్పుడైతే అనుసరించారో, దుష్ట మార్గములో నుండి నా పాదమును తొలగించుకొనిచున్నాను అని ఉంది దేవుని వాక్యమును చదివినందుకు. 103వ వచనము చూస్తే, నీ వాక్యములు నా జీవమునకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనెకంటే తీపిగా ఉన్నాయి. 105వ వాక్యాన్ని చూసినప్పుడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవనకు వెలుగునై ఉన్నది. 130వ కీర్తన చూసినప్పుడు, 130వ వచనాన్ని చూసినప్పుడు, నీ వాక్యము వెల్లడి అగుడితోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. 133వ వచనాన్ని చూసినప్పుడు, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము. ఇంకా చూసినప్పుడు మరి ప్రియులారా 161 నుంచి కూడా చూస్తే, అధికారులు నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమును నిలుచుచున్నది. అధికారులు నిమిత్తముగా నన్ను తరుముదురు. ఈ దినాన ప్రియులారా మనం చూసినప్పుడు అధికారులు తరుముతా ఉన్నారు. ఈ దినాన మనం రోడ్ల మీద ఉండకండి, రోడ్ల మీద ఉండకండి, రోడ్ల మీద ఉండకండి అని అధికారులు ఈ దినాన మనల్ని ఏం చేస్తున్నారండి? తరుముతూ ఉన్నారు. ఈ దినాన మనం చూసినప్పుడు దేవుని ప్రేమలో ప్రియులారా ఒక వీడియో చూస్తే, చెన్నై పోలీసులు రోడ్డు గట్టుగా నుంచుని కాపలా కాస్తున్నారు. కాస్తుంటే ఈ ప్రజల మాట వినడం లేదని ముగ్గురేసి మంది కలిపి ఒక్కొక్క బైక్ మీద వస్తే ఆపారు.
ఆపిన తర్వాత ఆయన ఎందుకు అని చేతిలో పట్టుకుని ఎవరి మూతుల్లోని ముసుకలు లేవు. అప్పుడు వీళ్ళని అంబులెన్స్ పిలిచి అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నారు. తీరా అంబులెన్స్లోకి ఎక్కించలేక అంబులెన్స్లో ఎవరు ఉన్నారంటే కరోనా వ్యాధి కలిగిన వ్యక్తి రూపంలో ఒక మనిషి ఉన్నారు. ఈ మనిషిని చూస్తులోకి ఇందులోకి తోస్తుంటే వాడు బయటికి పారిపోతున్నారు, అద్దాల పత్రాలు కొట్టేస్తున్నారు, కిటికీలను దూకేస్తున్నారు. ఈ ఏమో ఈ కరోనా వ్యక్తి ఉన్నవాడు వీళ్ళ మీదకి వెళ్ళి తగ్గడం తుమ్ముడు చేస్తుంటే ఎంత బాధపడుతున్నారంటే ఇక్కడ మామూలుగా 6 ఎంతమందిని చూపించాడు. ఇక చూస్తుంటే నవ్వు తప్ప మరొకటి రావట్లేదు. ఇక వినని వారికి మార్గం ఏంటంటే అంబులెన్స్ మీద తోసేయడం, రోడ్డు మీద నుండి హాస్పిటల్లో బారేస్తే ఎలా ఉంటుందో ఈ దినాన మరి చాలా ఎక్సలెంట్ గా చూపించారు. ప్రజలకు బుద్ధి రావాలని అదే అన్నది ఇక్కడ మాట. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు అని ఉంది. ఈ మాట 2020 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. ఈ దినాన్ని తరుముతున్నారు అధికారులు. రోడ్డు మీద రాకండి అని తరుముతున్నారు. కాపాడవలసిన అధికారులే మనం కొడుతున్నారంటే మనం ఎంత దుష్టమైన తప్పు చేస్తున్నాం అన్నది కూడా మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి చూసినప్పుడు దేవుని ఉచితమైన కృపలో నాయకుడు ఏది చూసినప్పుడు అప్పుడు అన్నాడు అక్కడ, అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయం ముందు నిలుచుచున్నది. ఈ దినమున ఎంతమంది అంటే తరవమను మన పద్ధతిలో మనం నివసించినప్పుడు, మన జీవితాన్ని మనము క్షేమంగా గడుపుకున్నప్పుడు, వారి మాటలు విని మనం పద్ధతుల్లో ఉంటే ఎవరు మనం తరవలసిన పని లేదు. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించు వాని వలె నీవిచ్చిన మాటకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు దావీదు. చూడండి అక్కడ, అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. దేవుని స్తోత్రం. దినాన మనం అంటున్నాం, మన ప్రార్థన చేయనీటి లేదు, ఆలయాలు తెరవనీ లేదు, గుడిలోనికి వెళ్ళొద్దు అంటున్నారని బాధపడుతున్నాము. కానీ దేవుని ఉచితమైన కృపను బట్టి అధికారులు నిర్నిమిత్తముగా ఆంక్షలు విధించారు కాబట్టి, అధికారులు తరుముతున్నారు కాబట్టి, అధికారులు హెచ్చరిస్తున్నారు కాబట్టి, అధికారుల మాటలు మనము ధిక్కరించకుండా, ప్రభుత్వం యొక్క మాటలు ధిక్కరించకుండా మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏ విధముగా బయటికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు ఆలయంలోకి వెళ్ళి ఆరాధన చేసుకున్నట్లే నీ ఇంటి దగ్గర 7 దినాలు 7 మారులు, రోజుకి 7 మారులు నువ్వు ప్రార్థన చేస్తే ఇలాంటి రోగాలన్నీ ఎగిరిపోతాయి. చేస్తున్నామా? ఎవరి గుళ్ళోకి వాడి వెళ్ళలేదని బాధలు పడుతున్నాము. కానీ దినానికి 7 మారులు నీ గృహంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు లోబడి, అధికారులకు లోబడి, ఆ మాటలకు లోబడి, ఆ యొక్క కరోనా ఆ రోగానికి భయపడి నీకు నీ ఇంటిలో ఉండి నువ్వు ప్రార్థన చేసుకుని సుఖంగా ఉండండి అని ప్రభుత్వం చెప్తా ఉన్నప్పుడు వినకపోతే ఆ చెన్నైలో పట్టినకైతే అందరికీ పడుతుంది. ఆ అంబులెన్స్ చూస్తుంటే మాకే భయంకరంగా ఉంటాయి. పొరపాటు రోడ్డు మీకు వెళ్తే ఏ అంబులెన్స్ అని ఎక్కి చందులో పడిచిన 14 రోజులు అక్కడ ఉండంటే ఎంత భయంకరంగా చూపించారు అక్కడ. నిజమో అది కావాలని మనల్ని హెచ్చరించడానికి పెట్టారో తెలియదు. కానీ నిజంగా 6 కుర్రోళ్ళు కూడా అద్దాలు దూకేసి కింద పోతుంటే మరలా పట్టుకుని మళ్ళీ అందులో పడుతున్నాడు. ఇందులో కరోనా పేషెంట్ ఆడి దగ్గరికి వెళ్ళి తుమ్మడము అంటుంటే నిజంగా వాళ్ళు అక్కడే తెచ్చిపోయేలా కాపాడారు. ఇదే నాన్న ప్రస్తుతం మనం ఆ స్థితిలో లేకే ప్రభు ఇందాక మనం మొదట మాట్లాడుకున్న మాట, దుర్నీతి చేత, రోమిలకు రాసిన పత్రికలో చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత. దుర్నీతి అంటే దేవుని మాట వినకపోవడమే దుర్నీతి, తల్లిదండ్రుల మాట వినకపోవడమే దుర్నీతి, దేవుని మాట వినకపోవడమే దుర్నీతి, అధికారుల మాట వినకపోవడమే దుర్నీతి.
ఆ దుర్నీతి సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను అంటే వారు సత్యం చెప్తున్నారు, వెళ్ళకండి అని అడ్డగిస్తున్నారు. ఆ మనుషుల యొక్క ఈ భక్తిహీనత ఏమవుతుందంటే ఈ దుర్మార్గము పెరిగిపోయి ఏం చేస్తుందంటే వాడేం చేయగలడు అనేటువంటి దోషంతో దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఈ కోపం అధికారులకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే వారికి జ్ఞానం పుడుతుంది. ఇక మాట వినవాడు ఏమి చేయాలి అని జ్ఞానం ఎవరిస్తారంటే ఆ అధికారులు కూడా దేవుడే ఇస్తాడు. అప్పుడు వాడు రకరకాల ఆలోచనలు చేసి ఈ జనాంగాన్ని బెదిరిస్తూ భయభ్రాంతులతో బ్రతికేలాగా చేస్తూ ఉన్నారు. మనం చేసే పని ఏంటి అన్నప్పుడు దినానికి 7 మారులు మనము అవకాశం ఉంటే ప్రార్థించు వారమై ఉండాలి. అలాంటి రోగాలన్నీ పారిపోతాయి. ప్రతి సమయంలోనూ ఆయనను మనము ఆరాధించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం 5:9 ఒక మాట చెప్తుంది. 5:9 5:9 ఈ పాత్రలు పరిశుద్ధుల పాత్రల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రను విప్పటకు యోగ్యుడవు. నీ వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషుల కొరకు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురని వ్రాయబడి ఉన్నది. అంటే ప్రియులారా, యేసు రక్తం మన బంధకములను విడిపించు. ఆయన రక్తముపై మనము ఆధారపడి ఉన్నాం. నమ్మినట్లయితే నీ జీవితం పుష్కలముగా ఉండాలి అంటే ఆయన రక్తముపై ఆధారపడి ఉండాలి. ఆయన రక్తము మన గురించే చిందించి ఉన్నాడని ఆధారపడి ఉండాలి. ఎందుకంటే బైబిల్ చదువుతున్న నీవు, వాక్యము విలుచున్న నీవు, మనము ఆయన రక్తముపై ఆధారపడి ఉండాలి. అందుకే నీలో ఉన్నవాడు నీకంటే గొప్పవాడు అని చెప్తుంది దేవుని వాక్యం. అంటే ఇప్పుడు మనలో ఉన్నవాడు ఎవరికంటే గొప్పవాడంటే మనకంటే గొప్పవాడు మన హృదయంలో ఉన్నాడు. లోకాశలను వదలాలి. ఈ లోకాశలు శాశ్వతము కాదు. ఈ లోకాశలు మీకు కూడా రావు. మనం ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నామంటే యాత్రికులు, అంటే ఒక ప్రయాణంలో ఉన్నాం. మనం ఎక్కడ పోతామో తెలియదు మనకి. అక్కడ లాజరును ధనవంతుడు మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ లాజరు కటికి పేదవాడు, దరిద్రుడు భూలోకములో. ఇక్కడ ధనవంతుడు మహాధనవంతుడు. ఒక దినమున ఇద్దరు చనిపోయి అక్కడికి వెళ్ళినప్పుడు లాజరు దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటేను, ధనవంతుడు కేకలు వేయించుండేను. అంటే ఇక్కడున్న ధనము నీ కూడా రాలేదు, నిన్ను శాంతి పరచలేదు, నిన్ను సమాధాన పరచలేదు, నిన్ను మంచి మార్గంలోనికి అక్కడ నడిపించలేదు. ఇక్కడ నడిస్తే నడొచ్చుగాక, తింటే తినొచ్చుగాక. మరణం తర్వాత మనకు సహాయపడవు. ఇవేవి శాశ్వతం కాదు. ఈ మత్తు పానీయాలు, ఈ సముద్ర తీరాలు, ఈ క్లబ్బులు, ఈ టీవీ ఛానల్స్, ఈ వీడియో సెల్ ఫోన్లు, ఈ ఇంటర్నెట్ చాటింగ్లు, వ్యభిచార ఆలోచనలు, ఈ తీరికలేని ఈ సెల్ ఫోన్ల యొక్క బాధల విధానము, ఆటలు పాటలు మునిగి రాత్రులు 3-4 వరకు పడుకోని వారు ఈనాడు ఎంతో మంది ఉంటూ ఆ శివుల్లో ఈరిపోసి పెట్టుకుని కొన్ని ఆ విధముగా పేరుపోయి చనిపోయిన వారిని కూడా మనము ఎంతో మందిని దినాన్ని మనం చూస్తా ఉన్నాం. మంచాల మీద చెవుల మీద పేలిపోయి చనిపోయిన వారిని కూడా అవసరం అంటారండి. రాత్రికాల సమయంలో మన సమయాన్ని మనం వృధా చేసుకొని మన జీవితాల్లో మనం పాడు చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 16:26 ఒకసారి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు
లోకమంతా సంపాదించుకున్నారు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ఈ లోకంలో పిల్లలుగా చాలా కోట్లు సంపాదించిన వారు ఉన్నారు, మిలియన్స్ డాలర్స్ మించిపోయి ఉన్నారు. అంతా సంపాదించుకున్నవాడు ఇంటిలోనే ఉన్నాడు. ఒక పూటకి కూటికి గతి లేని పేదవాడు కూడా ఇంటిలోనే దాక్కుంటున్నాడు. మరి చూడండి ఇక్కడ వాక్యం, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్నట్టు కంటే అతనికి ఏమి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణములను ప్రతిగా ఏమి ఇయ్యగలరు? ఈవేళ ₹1,00,00,000 ఇస్తే ఈ లాభం ఆడతాను వదిలేసి పారిపోయేలా ఉందా? ఒక 100 ఎకరాల భూమి నేను ఇచ్చేస్తాను, నా దగ్గరికి రాకమ్మా అంటే కూడా వదిలిపెట్టేలా లేదండి. నువ్వు 10 కోట్లు ఇచ్చినా వదలదు, 10 ఎకరాలు ఇచ్చినా నేను వదిలేదు. కారణం ఏంటి? ప్రసంగి 12:8 ఒకసారి సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. 3 నుంచి చదివినప్పుడు ఇంకా విచిత్రమైన మాటలు కనిపిస్తున్నాయి. 3వ అధ్యాయంలో ప్రసంగి 3లో దానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నముకు సమయం కలదు, పుట్టుటకు చచ్చుటకు, నాటుటకు నాటబడిన దాన్ని పెరిగివేయుటకు, చంపుటకు బాగు చేయుటకు, పడగొట్టుటకు కట్టుటకు, ఏడ్చుటకు నవ్వుటకు, దుఃఖించుటకు నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు, కాగా కొనుటకును దాచుకొనుటకును పారవేయుటకును, చింపుటకును పుట్టుటకును, మౌనంగా నుండుటకును మాట్లాడుటకును, ప్రేమించుటకును ద్వేషించుటకును, యుద్ధము చేయుటకు సమాధాన పడుటకును, కష్టపడిన వారికి తమ కష్టం వల్ల వచ్చిన లాభమేమి? ఇలా ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని మనం సరిగా అన్వయం చేసుకుంటే మేలుకులు. ఒక దినాన అననీయ సప్పీరా ఇద్దరు భక్తులు ఉన్నప్పుడు వారు పొలము కొని అమ్ముకున్నప్పుడు భార్య అబద్ధమే చెప్పింది, భర్త అబద్ధమే చెప్పాడు. నీ సొమ్ము నీదైనప్పుడు నీకు భయమేంటి? ఎందుకు పరిశుద్ధాత్మను దుఃఖపరిచితివి అని హెచ్చరించినప్పుడు ఇద్దరూ తప్పు చేశారు, ఇద్దరూ అబద్ధమాడారు. ఆ ఆస్తి అంతా అక్కడ ఉంది, అమ్ముకున్న సొమ్ము అంతా వీళ్ళ మాత్రం తీసుకెళ్లి పాతి పెట్టినట్లుగా అక్కడ ఉంది. అననీయ సప్పీరా అంటే మనము సాతానుకు సోటివ్వకూడదు. మెయిన్ ఎఫెసీ 4:27, ఎఫెసీ 4:27 ఒకసారి చూద్దాం. 4:27 4:27 అపవాదికి చోటు ఇయ్యకుడి అని ఉంది. క్రైస్తవమైన మరొక ఏ మార్గం చూచుకోవాలో అది మన చేతుల్లోనే ఉన్నది. ఈనాడు క్రైస్తవులే కాదు, ఎవరు ప్రపంచము కూడా మనము ఏ మార్గము ఎంచుకుంటున్నామో, ఏ మార్గము చూసుకుంటున్నామో అది మన చేతుల్లోనే ఉంది. మన జీవితం ఇదేనా? అదైతే నాన్న ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, ఒక ముఖ్యమంత్రి గారు అవని, ప్రధానమంత్రి గారు అవని, ఆల్ ఇండియా వరల్డ్ ప్రపంచంలో నాయకులందరూ కూడా అంటున్నారు, మీ ప్రాణము మీ చేతిలోనే ఉన్నది. ఇప్పుడు మన ప్రాణం ఎవరి చేతిలో ఉంది చెప్పండి అంటే నాన్న మన చేతిలోనే ఉన్నది. నీ తలపై ఎగిరే పక్షిని పట్టుకోలేవు కానీ నీ తలపై గూడు కట్టుకునే పక్షిని ఆపగలవు. నీ తలపై ఎగిరే పక్షిని ఆపలేవు, ఎగురుతుంది. ఇప్పుడు ఏది? కరోనా వ్యాధి ఎగురుతుంది పైన, దాన్ని ఎవరు పట్టుకోలేము, ఆపలేము. ఆపగలమా అండి? ఆపలేము. కానీ నీ తలపై గూడు కట్టుకునే పక్షిని మాత్రం తీసేయగలవు. అంటే ఇది నా మాటకు అర్థం ఏంటంటే నీ తలపై ఎగిరే కరోనాను పట్టుకోలేవు, కానీ అది నీ ఇంటిలో గూడు కట్టుకోకుండా చేసుకోవాలంటే అది నీ చేతిలో ఉంది.
నువ్వెంత భద్రతగా జీవిస్తే, ఎంత ఆ పెసల మాట విని, తల్లిదండ్రుల మాట విని ఇంటిలో ఉంటే నీ తల మీద గూడు పెట్టే పక్షికి అవకాశమో లేదు. లేదు, నా ఇష్టం అంటే ఆ ఎగిరేది వచ్చి నీ ఇంటి మీద కూర్చుంటుంది. సాతాను నువ్వెప్పుడు నీతో ఉంటాడు, ఏదో బలహీనతను బట్టి నిన్ను లాగుతాడనమాట. అదే బలహీనత అనేది చూసినప్పుడు పిల్లరా, మరి నీ చెడ్డ పనుల నుంచి నువ్వు వెనకకు తిరగకపోతే శాపంగా మారుస్తాడు మనిషిని. ఆ చెడ్డ పనులను తిరగకపోతే వెనకకు ఆ కరోనా వ్యాధి తట్టుకుంది, వాడు చచ్చాడు అంటారు. ఒక దినాన్నట ఒక పిల్లవాడు కాలవట్టను కూర్చున్నాడట, చిన్న పిల్లవాడు. ఆ దారిలో ఒకడు గుర్రం మీద కూర్చుని వెళ్తున్నప్పుడు ఆ కుర్రోడిని అడిగాడట, ఏమండి రే అబ్బాయి, ఈ కాలవతలకి నేను వెళ్ళొచ్చా, పర్వాలేదా అన్నాడట. గుర్రం మీద వెళ్ళొచ్చా అన్నట్ట. ఎందుకు వెళ్ళకూడదండి, వెళ్ళొచ్చండి అన్నాడట ఆ కుర్రోడు. వెళ్ళొచ్చండి. ఈ కుర్రోడు సలహాని ఏం చేశాడు, తీసుకున్నాడు. పర్వాలేదు వెళ్ళండి అన్నాడు. ఇదేం చేశాడంటే గుర్రాన్ని కాలంలో తిప్పాడు. కొంత దూరం ఎదురు గుర్రం మునిగిపోతుంది. గుర్రం మునిగిపోయి కొట్టిపోతుంటే ఈడేం చేశాడంటే ఈడు సచ్చిలాగా ఉన్నాడు, ఈత కొట్టి ఒడ్డుపైకి వచ్చి కుర్రాడు కొట్టబోయాడట. ఏరా వెళ్ళొచ్చు అన్నావు కదరా నువ్వు అన్నాడట. అదేంటండి, మీరు గుర్రం మీద మహారాజులో వచ్చారు, ఎందుకు వెళ్ళలేరండి? మీరు వచ్చే ముందే ఒక్క నిమిషము ఒక బాతులు 2 బాతు పిల్లలు కూడా ఆ కాలంలో నుంచి ఎక్కి ఆతల ఒడ్డుకి వెళ్ళి రెక్కలు దులుపుకొని అలాగే వెళ్ళిపోయండి, మేతకి వెళ్ళిపోయండి. ఆ బాతుల కంటే మీరు బలవంతులు కదండి, ఆ బాతుల కంటే మీరే ఎత్తుకున్నారు, ఆ బాతుల కంటే మీ గుర్రం బలమైంది కదండి, ఇంకా మీరు గుర్రం మీద కూర్చున్నారు, ఎందుకు మునిగిపోతారని నేను అన్నాను. కానీ మరి ఏంటంటే నన్ను దెబ్బలాడతారు. ఆఫ్టర్ ఆల్ చిన్నది గుప్పుడున్న బాతులే లేయండి ఆతల గుప్పుడే అన్నాడట. ఈనాడు పిల్లరా, ఎవరిని పడితే వాడు సలహాలు అడగకూడదు. ఈ రోడ్డు అంటే వెళ్తే పట్టుకుంటారా అండి అని సలహాలు అడగడం. ఈ రోడ్డు వారు పోలీసులు ఉన్నారా అండి, అడ్రోడ్డు కాడ పోలీసులు ఉన్నారా అండి, వమ్మింగ్లో పోలీసులు ఉన్నారా అండి, కొడవల జంక్షన్లో పోలీసులు ఉన్నారా అండి, పిఠాపురం అడ్డుకుంటున్నారా అండి, ఏంటండి వంకర మాటలు? ప్రభుత్వం ఏం చెప్తుంది, నువ్వు ఇంట్లో ఉంటారంటే ఇలా వంకర మార్గాలు నిలుపుకుని వంకర పాటలు నిలుచుకుని వెళ్తుంటే ఈ కుర్రోడు సలహా ఇస్తే ఈ కుర్రోడితో ఎలా గీడు మునిగిపోయాడో. బాతులు వెళ్ళిపోయాట. మరి ఆకాశ పక్షులు ఆకాశాలు ఎగురుతున్నాయి, కొంగలు ఎగురుతున్నాయి, కాకిలు ఎగురుతున్నాయి, కోతులు ఎగురుతున్నాయి. వాటిని ఎవరు ఏమన్నా మనిషి వెళ్తేనే తనుతున్నారు. ఇది అన్నదని కాదు కదా. కాబట్టి ఇప్పుడు మనము మనల్ని నచ్చినట్లు జీవించి నడిస్తే, అలవాట్లు మార్చుకోకపోతే, ఆ పిల్లవాట మాటిని దిగినప్పుడు ఏ విధంగా మునిగిపోయాడో అలాంటి అజ్ఞానమైన ఆలోచనల వల్ల ఇదన్నా మనము కరోనా అనే దాంట్లో మునిగిపోయే స్థితిలోకి మనము వచ్చాము. కాబట్టి మునిగిపోతాము. నాకేం తెలుసు అన్నాడు. నువ్వు మునిగిపోతావేమో నాకేం తెలుసు, బాతులు వెళ్ళాయి, అవి వెళ్ళాయి కాబట్టి నువ్వే వెళ్తావు అనుకున్నాను అంతే అన్నాడు. అంతే. అంటే జ్ఞానం వద్దండి. గుర్రం ఉంది, మనిషి ఉన్నాడు, చిన్న కుర్రోడు మాట ఏంటాడా? తినాన మనము ఆలోచనలు మన సొంతం అయిపోయాయి. కాబట్టి నీ జీవిత విషయంలో నువ్వేమి చేయగలవో నీకు తెలుసు, వెళ్తే ఏమవుతుందో నీకు కూడా తెలుసు. కానీ నీ శక్తిని దాని కొరకు ప్రయాసపడింది, నీది దాని శక్తి కొరకు నువ్వు ప్రయాసపడినప్పుడు కరోనా రోగం లాంటిది అలాంటి దాంట్లో మునగడం జరుగుతుంది. అలాంటి దుస్థితి రాకుండా, దేవునికి మరొకసారి కోపం రాకుండా మనం ఏం చేయాలి చెప్పండి? చదివించిన మాటను బట్టి మనం చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో చెప్తుంది, 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక
అవి ఎన్నటికి నశింపవు, ఎవడను వాటి నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి ప్రియులారా, చదవబడిన వాక్యములో చూసినప్పుడు, ఆ రోమిలకు రాసిన పత్రిక చూసినప్పుడు, దుర్నీతి సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీద దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. పడి ఉన్నది. ఈ మధ్యన ఎవరో పోస్ట్ లో పెట్టారు, అది ఎంతవరకు నిజమన్నది ఇంగ్లీష్ లో 1550 సంవత్సరంలో రాశారట ఇంగ్లీష్ లో పత్రికలో. 2020లో భయంకరమైన రోగము ప్రపంచం మీద రాబోతుందని పోస్టులు పెడుతున్నారు. మరి ఎంతవరకు నిజమన్నది. ఇదంతా కారణం ఏంటంటే దేవుని కోపం, దేవుని ఉగ్రత, మానవులు నడిచే విధానము నచ్చలేదు. ఈ దినాన్ని ఎంతో మంది అధికారులు మన గురించి ప్రాణాలు కోల్పోతూ సాహసాలు చేస్తా ఉన్నారు. వారి గురించి, మంచాల మీద పడి ఉన్న రోగుల గురించి, వారికి ఎంటర్ అయిన వాళ్ళు శిక్షల గురించి, కేసులు పరీక్ష చేయించుకునే వారి గురించి, ఈ దురాగతాలు ఆగడం నుంచి యువత అనేటువంటి పిల్లల గురించి కొంత మంచి మార్గం నడిచేలాగని మనం వేడుకునేది ఒకటే. దినానికి సమయం మనం చేపు ప్రార్థన చేసి ఆ లోకం గురించి, ప్రజల గురించి, అధికారుల గురించి మనం చేసి మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన యొక్క జిల్లాను, గ్రామాన్ని, ప్రపంచాన్ని కాపాడుకునే స్థితి మన చేతిలోనే ఉంది, మనలోనే ఉంది. అలాంటి గొప్ప స్థితి మనదే కాబట్టి, మనలోనే ఉంది కాబట్టి మనమే రక్షించుకుందాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. దేవుడి మాట దీవించుగాక. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి యేసు ప్రభువా, నీకు వందనాలు. ఈ యొక్క మహాకృపను బట్టి దినమన నీ కోపము ప్రపంచం మీద అల్లాడుతా ఉన్నది. నువ్వు తలుసుకుంటే ఒక్క సెకండ్లో అన్ని మార్చివేవేల దేవుడు. నీ చిత్తము నీ చేతిలో ఉంది కాబట్టి మా తండ్రి, ఈ ప్రపంచంలో ఈ ప్రజల గురించి పాటుపడే ప్రతి అధికారులు, ఉద్యోగస్తులు, అనేక బృందాలు పనిచేస్తా ఉన్నాయి. వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి, ఎవరు రోగబారిని పడకుండా, మృతి చెందకుండా నీ చిత్తములో, నీ అనుకూలము, నీ మాట వినిన వారందరినీ నేను రక్షించమని అడుగుతా ఉన్నా. వినలేని వారికి బుద్ధి చెప్పమని కూడా అడుగుతా ఉన్నా. ప్రతి అంశంలో కూడా నీవే మాకు తోడుగా ఉండి, కాపుదల ఉండి, మా జీవితాన్ని మేము రక్షించుకునే వారిగా ఉండేలాగున్నా మాకు సహాయం చేసే వారందరినీ దీవించమని, ఈ వాక్యము నేర్చున్న ప్రతి బిడ్డకు నిజము అర్థము చేసుకునేలాగున్నా మనసులో ప్రేరణ కలిగించి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.